విశాఖ సాగర్ కన్య నౌకలో సమస్య ఏంటి? నౌకలోకి వెళ్లేందుకు కార్మికులు ఎందుకు భయపడుతున్నారు? ఈ వ్యవహారంలో వ్యాపారి ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి? దాన్ని అందిపుచ్చుకున్నది ఎవరు? అండమాన్ నుంచి మరమ్మతుల కోసం విశాఖకు వచ్చిన సాగర్ కన్య నౌక ఇప్పుడు ప్రమాదకర విష సర్పాలకు నిలయంగా మారింది. దీన్ని ఓ వ్యాపారి కొనుగోలు చేసి షిప్ యార్డ్ కు తీసుకొచ్చారు. పని కోసం నౌకలోకి వెళ్లిన కార్మికులకు పాములు బుసలు కొడుతూ దర్శనమిచ్చాయి. దీంతో ప్రాణభయంతో కార్మికులు పరుగులు తీశారు. దీంతో గత 4 నెలలుగా ఈ నౌక పనులు నిలిచిపోయాయి. నౌకలో పనులు నిలిచిపోతూ ఉండటంతో వ్యాపారి ఆందోళనకు గురయ్యాడు. పాములను పట్టుకున్న వాళ్లకు వ్యాపారి 3 లక్షల రూపాయలు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే విషసర్పాలకు భయపడి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగాడు. కేవలం 2 రోజుల్లోనే ఒక భారీ కొండ చిలువతో పాటు 4 విషసర్పాలను పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సిప్పేలో పాములు ఎక్కాయా లేకపోతే అండమాన్లో పాములు ఎక్కాయా అడిగాము. లేదండి, అండమాన్లో ఒక జట్టిన కట్టాము సిప్పుని. ఈ సిప్పు కట్టగానే అక్కడ చాలా పాములు ఉన్నాయి, అది మొత్తం అడిపోయండి, పాములు ఎక్కిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అర్జెంట్ రండి, పాము ఉందనంటే వెంటనే వెళ్ళామండి. సిప్పడికి వెళ్ళగానే ఒక రూమ్లోని భారీగా 4 పాము ఉందండి. వాళ్ళందరూ బయట తోలిపించి అప్పుడు ఈ పాముని పట్టుకుని అక్కడ బంధించి మన వెంటనే చిప్పి బయట తెచ్చి పెట్టి చూపించాము. ఆ 2 చూసిన పాములు ఇది కాదన్నారు, కొండతలు కాదన్నారు, ఈ 4 పాము కాదని వేరే పాము చూసామా ఉన్నారు. వాళ్ళు అన్నారు గత దత్తం చదువుతుంటే మన 2 ఇది కొండతల మొత్తం 3 అప్లై చేశారు. ఇది పట్టుకుని వేరే పాము 4 పాము. అతను గతం తీసుకుంటే ఎన్ని పాము ఉన్నాయని అనుకుంటారండి. ఎందుకంటే ఒక అండమాన్ అనేది మొత్తం అడివేమండి. అడవిలో ఎన్ని పాము ఉంటే మీకు అండమాన్ మొత్తం గ్రామం అంతే కొండ ప్రాంతంలో జట్టి కట్టారు. సిప్ కట్టగానే ఎన్ని పాములు ఎక్కువ ఉంటాయండి మనం గమనించాము. అయితే నౌకలో మరిన్ని పాములుండే అవకాశం ఉండటంతో పూర్తి స్థాయిలో తనిఖీలు ముగిసే వరకు లోపలికి వెళ్లటం మృత్యువుతో చెలగాటమేనని అంటున్నారు.